శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సర్వర్ పాష. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా మొన్న కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అన్ని పథకాలు కూడా అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చు? కవిత గారు చెప్పినది అక్షర సత్యమా, లేకపోతే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సా? ఇక ఇదంతా మనకు తెలియదు కానీ మనం ఆటో డ్రైవర్లు మన ఏపీలో ఎంతమంది ఉన్నా అందరు మన ఒక విషయం, మన రాష్ట్రంలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకు అన్నం పెట్టకుండా చేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ అమలు చేసాము, ఫ్రీ బస్ మహిళలను కోటీశ్వర్లు చేయము, ఇంకోటి మీకు కూడా ఆటో డ్రైవర్లకు కూడా 12,000 ఎంతనో చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు కదా. మాట డూబే సార్, డూబే ఇచ్చలేదు, ఏం లేదు. ఆయన ఎక్కి 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఆటో అయితే రోడ్డు మీద వేసినాం. ఇక ఇప్పుడు సిటీకి వచ్చినాం, ఏదన్నా పని చేసుకున్నాం అంటే సిటీలో చూస్తే ఏం పని దొరకట్లేదు, వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఫర్ డే మీకు ఎంత వచ్చేదన్న ఆదాయం? మినిమం మాకు రోజు డీజిల్ పెట్రోల్ పోను 7,000, సరే 700, 500 ఇట్లా వచ్చేది. వాటితో మేము సరే సంతోషంగా జీవనం రోజు 1,000 సుద్ధా చేసేది, అలా కాలం గడిపేది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు చేయబట్టి ఆ పథకాన్ని తీసుకున్న ఆటో డ్రైవర్లకు చాలా ఎంతో నరకయాత్ర, శోభయాత్ర అది. అంటే ఇప్పుడు మీ జీవన విధానం ఎలా ఉంది అంటే ఇప్పుడు చేసుకుంటేనే మీకు పని, ఇప్పుడు అంటే ఆటో డ్రైవర్లు కూడా నిరసన చేస్తున్నారు, అయినా కూడా దీన్ని గవర్నమెంట్ దృష్టికి ఎందుకు వెళ్ళట్లేదు? అది సార్ల పెద్దోళ్ళకి ఎరికే. మనలో సుత ఎమ్మెల్యే ఎంపీ లీడర్ ఉన్నా కానీ గల్లీ సుత దరిదాపున రాకుండా వాళ్ళు సుత సెక్యూరిటీ పట్టుకొని మనుషులను నూకేసుకుంటా వెళ్ళడం జరుగుతుంది. అదే మీరు ఒక కార్మిక్ అంటే మీరు ఒక ఆటో డ్రైవర్గా గవర్నమెంట్ని ఏం ప్రశ్న, ఇంకా ఏం అడగదలుచుకున్నారు? మేము ఆటో డ్రైవర్గా ఒకవేళ సార్ రేవంత్ రెడ్డి సార్ అయినా, ఆయన ముఖ్యమంత్రి గారు అయినా ఇవ్వదలుచుకుంటే నెలకొకంటికి 15,000 నుండి 20,000 వరకు టార్గెట్ చేసి అన్ని ఆటోలకు, అందరి ఆటోలకు ఇవ్వాలనేదే కోరుకుంటున్నాం. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలామంది మహిళలు ఆటోలను కూడా ఎక్కడం మానేశారు. అంటే అట్లా ఆ క్రమంలో మీరు ఎవరైనా అడుగుతున్నారా ఆటో గిటో? ఇంకోటి ఛార్జీలు కూడా పెంచిండ్రు అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు కూడా కొంతమంది మహిళలు అంటున్నారు. అలాంటి ఏం లేదు, మహిళలు అన్నా అది వేరే విషయం. వాళ్ళకి ఇచ్చేసిండ్రు, వాళ్ళు ఆటో ఎక్కువ మేము తక్కువ రేటుకు తీసుకుపోతామన్నా ఎక్కట్లేదు వాళ్ళు. ఈ ప్రభావం ఎలా కనిపిస్తుంది అంటారు? ఈ ప్రభావం సరే విలేజ్లలో మాత్రం రేవంత్ సార్కు అంత ఎక్కువ వాల్యుయేషన్ ఇస్తలేరు. ఇప్పుడు ఊరియా చేయబట్టి అదే వివిధాల పథకాలు చేయబట్టి సుతా ఆయన కొద్దిగా డౌన్ చేస్తుండ్రు. గత ప్రభుత్వం బాగుండేదా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగుందని మా తండ్రి సుతా అంటుండు. ఎందుకు బాగుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు కూడా ఇచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చినప్పుడు ఏ పథకాలు కావా అవి ఏం జరగలేదని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అవునండి, అదే అని మా తండ్రి గారు సుతా అంటుండు. ఊరియా కొరతకి ఇంత ఇబ్బంది లేదు, ఏదన్నా ఇక అన్ని విధాలుగా అన్నిట్లా అమల్లోకి కేసీఆర్ పర్వాలేదు అంటాను సార్.